అందరికీ నమస్తే. కేసీఆర్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి ఎక్కడ బయట మాట్లాడలేదు, ఎక్కడ కనబడలేదు, ఎక్కడ కనీసం ఒక వీడియో కూడా బయటికి రాలేదు. కానీ ఒక కీలకమైన ఒక స్ట్రాటజీ మీటింగ్ నడిచింది. అది మామూలు మీటింగ్ కాదు. హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు, కేసీఆర్, ఈ నలుగురు కలిసి కూర్చొని మాట్లాడారు. దాదాపు ఒక 5-6 గంటల సమావేశం. ఈ 5-6 గంటల సమావేశంలో వాళ్ళు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ చేత చిక్కిండు అనిపిస్తుంది. ఏం కావాలనో బీఆర్ఎస్కు, ఏ మందు కావాలనో, బీఆర్ఎస్కు ఏ అస్త్రం కావాలనో అవి రేవంత్ రెడ్డి ఇటు ఇచ్చేసిండు అంతే, సింపుల్గా. ఇప్పటిదాకా ఈ సంవత్సరాల కాలంలో చాలా ఇష్యూస్లో ప్రభుత్వం ఇరుక్కున్నది, ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, ప్రభుత్వం జనాలతో తిట్లు తిన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రకరకాల ఇష్యూస్, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మిగతా భూసేకరణల ఇష్యూ కావచ్చు, రకరకాల ఇష్యూస్ కావచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన ఇష్యూ, ఇప్పుడు కేసీఆర్ చెప్పిన స్ట్రాటజీ, వాళ్ళ స్ట్రాటజీ అంతా చూస్తే చాలా ముందు చాలా కథ ఉండేటట్లు కనిపిస్తుంది. ఇది అన్ని విషయాలు మాట్లాడదాం ఏందనేది. అందరికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు, వ్యూస్ మంచిగా ఉంటున్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. కింద ఉన్న ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మన స్ట్రెంత్ కూడా తెలుస్తుంది. ఇంకొకటి, ఈ సబ్జెక్ట్లోకి పోతే నిజంగా కూడా ఇప్పటివరకు ముఖ్యంగా బనకచర్ల ఇష్యూ తీసుకున్నాం. అది ఓన్లీ పొలిటికల్ ఇష్యూయో లేకపోతే నీళ్ళ ఇష్యూ కాదు, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. తెలంగాణలో నీళ్ళే ఒక భావోద్వేగ ఇష్యూ. ఎప్పుడైనా సరే అది ఎన్నటికీ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించినే నీళ్ళు. తెలంగాణ రాష్ట్రం కావాలని మనల్ని అందరినీ రోడ్డు మీద ఎక్కించిన నీళ్ళే. ఆ నీళ్ళే కనుక ఉంటే మనం ఎప్పుడో బాగుపడుతుంటాం. ఆ నీళ్ళ కోసమే యుద్ధం జరిగింది, ఆ నీళ్ళ కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. అందుకే అంటున్నా, నీళ్లు చాలా భావోద్వేగంతో కూడుకున్నది మన తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు అదే అస్త్రాన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మీటింగ్లో వాళ్ళు చాలా ఇష్యూస్ మీద మాట్లాడుకున్నది. ఒక స్ట్రాటజీ మీటింగ్ ఇది. ముందు ఎట్లా ఉండాలి, ఏం కథ, పేపర్లో వచ్చిన 1-2 లైన్లు కాదు, దీనిలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలి. క్షేత్రస్థాయిలో పోరాటం చేయడం అంటే ఏంది? క్షేత్రస్థాయిలో పోయి కత్తులు పట్టుకుని తిరగడం కాదు. ముందు బనకచర్ల ఇష్యూ పైన అది తెలంగాణకు ఎటువంటి నష్టం చేకూరుస్తుందో అవగాహన కార్యక్రమం, గ్రౌండ్లో అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకున్నది బీఆర్ఎస్. గ్రౌండ్లో అవగాహన అంటే ఇప్పుడు చాలామంది నీళ్లు తీసుకొని పోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళు కిందికో నీళ్ళు తీసుకపోతే తప్పేముంది అని ఒక ఎజెండా తీసుకొచ్చారు. కానీ దానివల్ల తెలంగాణకు చాలా ముప్పు ఉంది అనేది ఇక్కడున్న నిపుణులు, లేకపోతే తెలంగాణ వాదులు, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. దీనిలో బీజేపీ న్యాయం చేయలేదు. ఒక ఇష్యూ, 2 రాష్ట్రాల మధ్య ఒక ఇష్యూ వస్తే 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసే అవకాశం ఉండదు. ఏపీకైనా న్యాయం జరుగుతుంది, తెలంగాణకైనా న్యాయం జరుగుతుంది. ఇక్కడ న్యాయం జరిగితే అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ అన్యాయం జరిగితే ఇక్కడ న్యాయం జరుగుతుంది. అట్లాంటిదే బనకచర్ల ఇష్యూ. అందుకే బీజేపీ సెంట్రల్లో ఉంది, అక్కడ ఏపీలో ఉంది, గవర్నమెంట్లో ఉంది, ఎన్డీఏలో. కాబట్టి వాళ్ళు తెలంగాణకు, ఏపీకి ఇద్దరికీ న్యాయం చేస్తాం అంటే అది అబద్ధం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మేము తెలంగాణకు అన్యాయం చేస్తామా అనుకుంటూనే చేయాల్సిన అన్యాయం అంతా చేస్తున్నట్టుగా ఓపెన్గా కనబడుతుంది. మనం ఢిల్లీ సీఎంల మీటింగ్ పోము అన్నారు, వెళ్ళిపోయినారు. బనకచర్ల అని పేరు తీయగానే బయటకు వచ్చేస్తామన్నారు. బనకచర్ల మీద డిస్కషన్ జరిగింది. ఏపీ మంత్రి బనకచర్ల మీదే మాట్లాడామన్నారు. మన ముఖ్యమంత్రి వచ్చి బనకచర్ల ఎక్కడ అసలు ఎజెండానే లేదని చెప్పేసి ఈయన మాట్లాడిండు. ప్లస్ ఆ మీటింగ్ జరిగిందే బనకచర్ల ఎజెండా పైన. ప్లస్ అధికారుల కమిటీ కూడా వేసినారు. ఏపీ వాళ్ళు ఆల్రెడీ ఆఫీసర్స్ ఇచ్చారు, వీళ్ళు కూడా ఆఫీసర్స్ వేయబోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వేయబోయే ఇంజనీరింగ్ కమిటీ ఒప్పుకుంటే అయిపోయాయి. అంటే చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందుక, లేకపోతే ఇంకా మిగతా ఏమన్నా స్వలాభాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారు అన్న ఒక సంకేతాలు బయటికి కనిపిస్తున్నాయి. మొదలే రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా, చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళిద్దరూ చాలా దగ్గర అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. దగ్గర కాకపోతే ఏపీ ఆఫీసర్స్ ఆయన దగ్గర ఎందుకు పనిచేస్తారు? దగ్గర కాకపోతే టీడీపీ వాళ్ళందరూ కాంగ్రెస్కి వచ్చి పదవులు ఎట్లా పొందుతారు?
దగ్గర కాకపోతే వీళ్ళ సమావేశాలు ఎందుకు ఇలా జరుగుతాయి? రేవంత్ రెడ్డి అన్నాడు చాలా రీసెంట్గా అన్నాడు, ఏపీకి మనకు పంచాయతీ ఎందుకు, మనం కలిసి ఉండాలి, మంచిగా బతకాలి మనం అని. మంచిగా బతకాలి అనేది కరెక్ట్, కానీ మంచిగా ఉండాలి, రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక రెండు ప్రభుత్వాలు కొట్లాడుకోవాలని కొందరు కోరుకుంటున్నారు. కానీ అట్లా కోరుకునే వాళ్ళు మేమైతే కొట్లాడడం అనే దాని విషయంలో దాని వెనుక చాలా కథ ఉంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ మాట అన్నాడు ఆ మీటింగ్లో, చంద్రబాబుకు మేలు చేయనీకే తాహతాలాడుతున్నాడు, అది తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది, మీరు పోండి అని. ఆల్రెడీ బనకచర్ల విషయంలో యూనివర్సిటీస్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ కేంద్రంగా మొన్ననే హరీష్ రావు మీటింగ్ పెట్టిండు. అట్లా మీటింగ్స్ జరుగుతున్నాయి. మొన్న వీళ్ళు బీఆర్ఎస్ మీటింగ్ పెట్టింది దానికోసమే. మొత్తం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు, బనకచర్ల వల్ల తెలంగాణకి ఏంటి నష్టం, ఎట్లా నష్టం, మీరు ఉద్యమాలు మొత్తం ఓయూ, కేయూ, పీయూ అన్ని యూనివర్సిటీలో స్టార్ట్ చేయాలని చెప్పినారు. యూత్ను మళ్ళీ ఉద్యమం వైపు తీసుకుపోయే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అంటే తెలంగాణకు నష్టం అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతే ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకు వచ్చారు అప్పుడు ఉద్యమంలో? ఆ విషయాన్ని బీఆర్ఎస్ చెప్పాలనుకుంటుంది. అదొక్క విషయం కాదు, వీళ్ళు చాలా విషయాలను చేయాలనుకున్నారు. నిజానికి నీళ్ళ విషయంలో రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ లీడర్లకు అవగాహన చాలా తక్కువ అని చాలాసార్లు బయటకు కనబడింది. కేసీఆర్ ఆ నీళ్ళ సబ్జెక్టులో చాలా తరు. రాష్ట్రంలో ఆయనకు తెలిసినంతగా నీళ్ళ విషయాలు, ఎక్కడ ఏం నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏం వాగుంది, ఎక్కడ ఏం కాలు ఉంది ఎవరికి తెలియదు. ఇది అతిశయోక్తి కాదు, ఆయనకు తెలుసు ఆ విషయం. ఆయన కనుక స్ట్రాటజీ ఇస్తే ఇట్లుంది, ఆయన కనుక బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళ దగ్గర సబ్జెక్టు ఉండదేమో, వీళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడలేరు నీళ్ళ సబ్జెక్టులో, వీళ్ళతోనే ఏమి జీరో వీళ్ళ నాలెడ్జ్ నీళ్ళ విషయంలో. అదే చంద్రబాబుకు ప్లస్ అవుతుంది, వీళ్ళకి తెలియకపోవడం, ఆయనకు పూర్తిగా తెలియడం. కేసీఆర్కి ఎంత తెలుసో చంద్రబాబు కూడా అంత తెలుసు నీళ్ళ విషయం. కాబట్టి ఆయన ఆ విషయంలో వీళ్ళను మూసేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కానీ మూసేస్తే వీళ్ళు మూసేయగలడు. కానీ తెలంగాణ వేరు కదా, వీళ్ళే తెలంగాణ కాదు, రేవంత్ రెడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ వేరు. అయితే రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. గుర్తుండేది కొంతమందే. కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రిగా గుర్తున్నాడు, మధ్యలో రోషా వచ్చిపోయాడు. అంతకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. వైఎస్ రాజశేఖర్ గుర్తున్నాడు, చంద్రబాబు నాయుడు గుర్తుంటాడు, కేసీఆర్ గుర్తుంటాడు. అందుకే అంటున్నా, ఇది వీళ్ళు మాత్రమే తెలంగాణ కాదు అని చెప్తున్నాను. వీళ్ళు దీంతోపాటు చాలా గ్రౌండ్లో ఏం జరుగుతుందని డాటా సేకరించే పనిలో ఉన్నారంట. వీళ్ళు గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఉదాహరణకు 200 ఇండ్ల వరకు కరెంటు ఫ్రీ, అది ఎంతమందికి ఇచ్చిండ్రు, నిజంగా అది ఎంతవరకు అమలవుతుంది, వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ అతి కొన్ని స్కీమ్స్ కదా. బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ 200 యూనిట్ అనే వరకు 1,08,00,000 మంది ఎలిజిబిలిటీ ఉంటే 40 నుంచి 45 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారంట. అంటే వీళ్ళు ఇచ్చేది 40% మాత్రమే ఇస్తున్నారు, అటు ఇటు. తర్వాత సిలిండర్లు కూడా పూర్తి స్థాయిలో అంతా లేవనే రిపోర్ట్ ఉందంట వీళ్ళకి. ఇట్లా మొత్తం ఇట్లాంటి అన్నీ రెడీ చేసి కరపత్రాలు సిద్ధం చేస్తారంట. కరపత్రాలు సిద్ధం చేసి మొత్తం జనాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నది బీఆర్ఎస్. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా పర్యటన స్టార్ట్ చేసినారు. టైం అయిపోయింది, గవర్నమెంట్కి ఇచ్చిన టైం ఆల్మోస్ట్ అయిపోయింది, 1.5 సంవత్సరం అయిపోయింది, 20 నెలలు దగ్గర 20 months. ఇంకా వీళ్ళు సర్దిద్దుకొని కూడా ఎక్కడ అవకాశం లేదు. ఆల్రెడీ వీళ్ళు సర్దిద్దుకునే అవకాశం ఉంటే ఈ 20 monthsలో ఎక్కడో దగ్గర ఓ పాయింట్ దగ్గర సర్దిద్దుకునే వాళ్ళు. వీళ్ళకు 20 months తర్వాత ఇంకా డిస్ట్రాయ్ అయిపోతుంది తెలంగాణ, ఇంకా నష్టమైపోతున్నట్టుగా జనాలకు కనిపిస్తుంది అది వీళ్ళు చేసే పనులతోన. ఇప్పుడు అందుకే ఆ కరపత్రాలు మంచి అతను చైతన్యపరచాలి, అందరికి తెలవాలి బనకచర్ల వల్ల తెలంగాణకి ఏంటి నష్టం, వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఎంతవరకు జనాలకు అమలైనవి, ఎంతవరకు అమలు కాలేదు, అన్ని విషయాలను కరపత్రాల ద్వారా తీసుకుపోతున్నారంట వీళ్ళు. అందుకే అంటున్నారు అది పెద్ద స్ట్రాటజీ మీటింగ్ అని. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే, బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. బీజేపీ కొన్ని విషయాల్లో నేను చెప్పినట్లుగా కేంద్రంలో ఉన్నారు, ఏపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయలేరు, వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోలేరు. అది బీఆర్ఎస్కి మాత్రమే అస్త్రం, బీఆర్ఎస్కి మాత్రమే అస్త్రం. ఆల్రెడీ ఈ విషయంలో ఇక్కడ ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల విషయంలో చాలా దూరం పోయినరు, వెనుకకు మళ్ళీ రానంత దూరం పోయినరని చెప్తున్నారు. అంటే కమిట్మెంట్స్ అంత దూరం పోయినరని, కమిట్మెంట్స్ అయినాయి ఆల్రెడీ, ఇక వెనుకకు రాలేరు. బనకచర్ల విషయంలో ముందుకే పోతుంది ప్రభుత్వం తప్ప వెనుకకు వచ్చే అవకాశం లేదు. ఆయన సొంత పార్టీ లీడర్లే అసలు బనకచర్ల విషయంలో ఏం జరుగుతుంది, ఇది మనం నాశనంతికి పోతున్నామా, రేపు కాంగ్రెస్ నమ్మకుండా పోతారు, ఏపీలో కాంగ్రెస్ ఎట్లయిందో తెలంగాణలో అట్లయితే బనకచర్ల అని మిగతా వాళ్ళంతా మదన పడుతున్నారట.
కాంగ్రెస్ వాళ్ళు. ఇందులో రేవంత్ రెడ్డి ఇంట్రెస్టు ఇంకా కొద్దిమంది ఇంట్రెస్టే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ కాదు అనే చర్చ కూడా ఉంది ప్రభుత్వంలో. మరి ఎందుకు ఆయన ఇంట్రెస్టే ప్రభుత్వం ఇంట్రెస్ట్ కదా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. ఎనీవే ఈ క్షేత్రస్థాయి పోరాటాలు ఇవన్నీ ప్లాన్ చేయడం అనేది ఇది తెలంగాణకు మంచిదే. తెలంగాణకు ప్రతిపక్షాలు ఫైట్ చేయకపోతే మంచి జరగదు, అది చేయాల్సిందే. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ సమావేశంలో నేను చెప్పినట్లుగా దీనిలో రాజకీయ కోణమో సెంటిమెంట్ కోణమో కంటే తెలంగాణకు నష్టం అనే కోణం జనాలకు తీసుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఒక తెలంగాణ సెంటిమెంట్ కన్నా భయంకరమైన సెంటిమెంట్ ఇది, వాటర్ సెంటిమెంట్. మనకు ఆ వాటర్ సెంటిమెంట్నే ఇప్పుడు బీఆర్ఎస్ జనాలకు తీసుకుపోవాలని అనుకుంటున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక దీనిలో అయితే బీఆర్ఎస్ ఒకటి చేయాల్సి వస్తుంది. దీనివల్ల తెలంగాణకి ఏంటి నష్టం అని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం ఇది ప్రజలకు ఎట్లాంటి నష్టం చేకూరుస్తుంది, ప్లస్ ఇది కేవలం రాజకీయ ఆరోపణలో రాజకీయాల కోసం చేస్తున్నది కాదు అని కూడా బీఆర్ఎస్ చెప్పాల్సి వస్తుంది. తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళు చాలా విషయాలు చెప్తున్నారు కానీ అవేమీ గ్రౌండ్లో కనబడతలేవు. అంటే బనకచెర్ల మేము వ్యతిరేకం అని చెప్తున్నా జరుగుతున్న పరిణామాలు బనకచెర్ల వైపే పోతున్నాయి. అది తెలంగాణకు చాలా నష్టం చేకూర్చే ప్రాజెక్ట్ అనేది జనాలకు రైతులకు మెయిన్గా రైతులను టార్గెట్ చేసే అవకాశాలని బీఆర్ఎస్. ఎనీవే కేసీఆర్ ఒక స్ట్రాటజీ మీటింగు ఈ విధంగా ఉంది. అసలు రేపు ఆయన బయటకు వస్తారు, రాకుండా ఎక్కడ పోతారు? ఆయన బయటకు వస్తే వీళ్ళ పరిస్థితి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు కలిసికట్టుగా లేరు, చీలికలు పీలికలు ఉన్నారు గవర్నమెంట్లో. సేమ్ టైం చంద్రబాబు నాయుడుకో లేకపోతే ఏపీకో, చంద్రబాబు నాయుడు కాదు ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ. అది కనుక జనాలకి ఎక్కితే తెలంగాణలో ఇంకొక ఉద్యమం రాక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.